అసలు ఇది కూడా క్యాపిటల్ పేరు పెట్టడం అనేది నేను ఎక్కడ కాన్స్టిట్యూషన్లో అసలు క్యాపిటల్ అన్న పదమే లేదు కదా. ఏ స్టేట్ క్యాపిటల్ గురించి కాన్స్టిట్యూషన్లో ప్రస్తావించలే. ఇప్పుడు ఉన్న ఎనీ స్టేట్ 29 స్టేట్స్ ఈ పదమే లేదు, క్యాపిటల్ అనే పదం నేనైతే చూడలేదు. లేదన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజున పెట్టేటప్పుడే అది ఎలా పెట్టాలా అని ఆలోచించారు. 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్గా ఉండి తర్వాత ఆంధ్రాకి ఇంకో క్యాపిటల్ వస్తుంది అని రాయటం, ఆ ఫ్రేమింగ్ ఆ పదాలు రాసినప్పుడే ఇలా ముందే ఎక్కడైనా ఉందా, చండీగఢ్ విషయంలో ఒకసారి ఏదో వచ్చినట్టుంది. వీళ్ళు అమరావతి క్యాపిటల్ అని పెట్టాలంటున్నారు. ఇది చూడాలి రేపు ఏం చేస్తారో. అదే సెక్షన్ 5 అమెండ్మెంట్ ఏదో చేయాలని. ఏమో అసలు దాని అవసరం కూడా ఇప్పుడేం లేదు. ఇప్పుడు నేను చూసింది జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి తీసేస్తానని చెప్పలేదు ఆయన, ఎప్పుడూ చెప్పలేదు. ఏదో ఇండస్ట్రియల్ క్యాపిటల్, అదేమో లా క్యాపిటల్ ఏదో చెప్పాడు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అది కూడా నాకు అర్థం కాలే. వీళ్ళు చెప్పింది ఇక్కడే మొత్తం అసలు నవనగరాలు మొత్తం అన్ని రాజమండ్రి, గుంటూరు, కర్నూలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తాం అన్నట్టు ఈయన చెప్పాడు. జనాభా ఎక్కడి నుంచి వస్తారు? కానీ ఇప్పుడు మీకు 36 లక్షల, మనం లెక్కేసి 36 లక్షల మంది జనాభా వస్తే అమరావతికి ఒక లెవెల్ ఇప్పుడు ఉన్నటువంటి ఊర్లలో ఒక చిన్న ఊరు, బాగా విశాలమైన ఊర్లో వస్తుంది. భువనేశ్వర్ లాగా. భువనేశ్వరు, గాంధీనగర్ క్రౌడ్ ఉండదు. మీకు ఇంత ముందే చెప్పాను నేను. రంగూను ఒకసారి కొట్టి చూడండి సరదాగాను. రంగూను క్యాపిటల్గా ఉండేది బర్మాకి. అది తీసేసి నాపిడా అన్నట్టు కట్టారు. దాని పేరేంటంటే ఘోస్ట్ సిటీ. ఇప్పటికీ ఎవరు నివాసం 25 ఏళ్ళు అయింది కట్టి. న్యూ రాయ్పూర్ పరిస్థితి ఆల్మోస్ట్. న్యూ రాయ్పూర్ ఇలా కట్టలేదుగా, క్యాపిటల్ కట్టారు. అక్కడి నుంచి గాంధీనగర్ అంతే, అక్కడ ఎవడో ఉండడు. అయితే అహ్మదాబాద్ పోతారు. ఇది కూడా విజయవాడను గుంటూరును డెవలప్ చేసుకుంటూ వస్తే అది వేరు. లేదు విజయవాడ గుంటూరు రోడ్డు మీద రోడ్డుకి ఇటు కట్టుకుంటూ వచ్చారనుకోండి క్యాపిటల్, నంబూరు యూనివర్సిటీ కట్టినట్టు, అప్పుడు ఆ కాలంలో అన్ని వాల్యూలు పెరుగును, రైతులు విపరీతంగా రిచ్ అవుతారు. హైదరాబాద్ ఏమైంది? చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్ల వాళ్ళందరూ రిచ్ అయ్యారు. ముందే వెళ్ళి కొంతమంది టేప్ వస్తుంది హైటెక్ సిటీ అని కొనేసుకున్న వాళ్ళు ఇంకా కోటీశ్వర్లు అయిపోయి పెద్ద రిచ్ అయిపోయారు. తెలియని వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళు అలా ఉండిపోయారు. ఇవన్నీ చోట్ల జరుగుతుంటాయి గ్యాంబ్లింగ్. కానీ గవర్నమెంటే తీసుకుని ఇది అంతా గవర్నమెంట్ అసెట్ అని చూపించి ఇది ప్లాన్ ఏంటో నాకు అర్థం అలా. చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఎక్కడా లేదు ప్రపంచంలో జరిగినట్టు. సరే ఆయనకి ఏముందో విజనరీ కదా, ఆయన విజన్లో ఏముందో నాకైతే అర్థం కాలేదు. నేను బుక్కే వేశాను కదా భ్రమరావతి అని. అవును, భ్రమరావతి అని బుక్కే వేశాను. వేసి తిట్టారు అప్పుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్. అసెంబ్లీలో అయింది తీర్మానం. ఆ రోజు తీర్మానం వ్యతిరేకించమని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెప్పాను. ఎవరు మాట్లాడలేదు. సోమయాజులు గారిని అడిగాను, చెప్పవే బాబు ఆపమని. అంటే వినడం లేదు, అక్కడ వింటే వాళ్ళ 2 జిల్లాల వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు, మాట్లాడలేదు అన్నాడు. ఆ రోజు వ్యతిరేకించాల్సింది. ఎందుకంటే శివరామకృష్ణ కమిషను క్యాపిటల్ ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం పెట్టద్దని చెప్పింది. ఎందుకో ఇక్కడ ఉన్న ఏరియా, దానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాటరు అంతా ఫెర్టైల్ ల్యాండ్ కదా. ఫెర్టైల్ ల్యాండ్స్. సో ఈ ఫెర్టాలిటీ గురించే మాట్లాడుతున్నా, ఫెర్టైల్ ల్యాండ్స్ గురించి. యాక్చువల్లీ కర్ణాటక రాజధానిగా ఫస్ట్ మైసూర్ అనుకున్నారు. చారిత్రకంగా మైసూరు హిస్టారికల్గా వెల్ నోన్ ప్లేస్ కాబట్టి. కానీ మైసూర్ చుట్టూ సేమ్ అమరావతి లాంటిదే ఫెర్టైల్ ల్యాండ్స్, నదీ పరివాహక ప్రాంతం, ఫుల్గా ఫెర్టైల్ ల్యాండ్స్, బాగా పంటలు ఏడాదికి 3 పంటలు పండే ప్రదేశం. అటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్ని ఎందుకు నాశనం చేయడం అని చెప్పి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి బెంగళూరుని ఎంచుకొని కొన్ని లిమిటెడ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే, అంటే హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ కట్టి మిగిలినది వదిలేశారు. అది కాలక్రమంలో ఇవాళ బెంగళూరు నెంబర్ 1 సిటీ. ఎవరు దీన్ని కాదనేది లేదు. అలా ఎందుకు చేయలేకపోతున్నారు ఇక్కడ? అదే కదా, అది ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాడుకునే ప్రయోజనం. ఆవేళ అసెంబ్లీలో అడగాలి. అసెంబ్లీలో ఇది పెట్టినప్పుడు వీళ్ళకి 50 మంది 60 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అప్పుడు నాకు సోమయాజులు గారితో బాగా పరిచయం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇక బుక్ వేస్తున్నాను, ఈ బుక్ ఆపేస్తాను, అసెంబ్లీలో గట్టిగా గొడవ చేయమనండి అంటే చెప్పాడు ఆయన సోమయాజులు. అయితే పొలిటికల్గా మనం వీక్ అయిపోతాం, 2 జిల్లాల్లో ఇప్పటికే వీక్గా ఉన్నాం అన్నారు. తప్పది. ఆవేళ చేసుంటే ఇక్కడ పెట్టడం తప్పు. విజయవాడలో పెట్టు, గుంటూరులో పెట్టు, తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏరియాలో అని అంటే అడిగినా కూడా వాళ్ళకి చేసే హక్కు ఉంది. ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి. అట్లీస్ట్ మీ వెర్షన్ ఇది అని వెళ్ళలేదు. ఆ రోజు మాట్లాడలేదు. తర్వాత ఈయన రాగానే ఇక్కడి నుంచి అది మారుస్తున్నాను ఇది మారుస్తున్నాను అంటాం. వాళ్ళు అక్కడి నుంచి ఎన్నాళ్ళు రోజు నిరాహారదీక్షలే చేస్తుండేవారు. 100 మంది ఒక రోజు ఉంటే 1000 మంది ఒక రోజు ఉండి 2000 మంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకున్నారు, గవర్నమెంట్కి ఇచ్చేసారు ఆస్తులన్నీ. వాళ్ళకి రావాల్సింది ఏమీ రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. ఏంటి వాళ్ళ పరిస్థితి?
మాటికి త్యాగం చేశారు త్యాగం చేయడం అంటే ఉత్తరే ఇచ్చేసినట్టు. అంతే కదా. ఇప్పుడు అలా నిజంగా నాకు ఆ రైతుల పరిస్థితి, ఆ రైతుల్లో మనం ఉండుంటే ఏంటి, మనం ఏమనుకోవాలి? భూ తీసుకున్నారు, మనకేదో ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు, డెవలప్డ్ అన్నారు, డెవలప్మెంట్ ఏం అవ్వలేదు, రేట్లు పడిపోయాయి, ఫ్లాట్లు ఎక్కడో ఇప్పటికి కూడా తెలీదు. అప్పుడే 3వ గవర్నమెంటు. సో ఇంక 2-3 క్వశ్చన్లతో ఆపేస్తాను. ప్రధానంగా 2024లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసినటువంటి ప్రధాన కారణాలు ఏంటి అంటే మీరేం చెప్తారు? ఒకటే కారణం అండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కలిశారో అయిపోయింది ఎలక్షన్. ఓకే. 14లో కూడా అలాగే అయింది, అవును, 24లో కూడా అలాగే అయింది. పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడు అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో రూమ్లోంచి బయటికి రానివ్వలేదు. ఎవరో పోలీస్ ఆఫీసర్లు వెళ్ళారట. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా హ్యూమిలియేషన్ ఫేస్ చేశాడు. ఎందుకు అది అవసరం లేదు. సో ఎలాగైనా సరే మనం, నేను ముఖ్యమంత్రి అయ్యానా లేదా, ఎవడయ్యాడు, ఇవన్నీ కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి అనే నిర్ణయంలోకి పవన్ కళ్యాణ్ వచ్చేసి వెళ్ళి చంద్రబాబుని జైల్లో పెట్టవలసిన కేసు కాదు అది. ఓకే. చంద్రబాబుతో ఇంటి వెళ్ళి కలిశాడు. ఆ కలవటం రోజునే నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, చెప్పారు మీరు అప్పట్లో, అయిపోయింది ఎలక్షను అని. ఇంత దారుణంగా ఇంత మెజార్టీలు రావడానికి వెనకాల మరి అంత కంటెంప్టా ఏంటి నాకు అర్థం లేదు. చాలా పెద్ద మెజార్టీ, రాజమండ్రి సీట్ 70,000. అవును. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో అప్పటి ప్రతిపక్షాలు, ఇప్పటి అధికార పక్షం అదేవిధంగా వైఎస్ జగన్ టార్గెట్ చేస్తుంది, తండ్రి కొడుకుల్ని హిందూ వ్యతిరేకంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం. ఏం పెద్దది అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు? రాజకీయాలు ఇప్పుడు లవ్లోను వార్లోను ఏం చేసినా తప్పు లేదని మనకు ఉంది కదా. ప్రేమలోను యుద్ధంలోను నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ వార్ అండ్ లవ్ అండ్ వార్. అలాగే దీనికి రూల్స్ ఏం లేవు, ఏదైనా చేయొచ్చు. ఎలక్షన్ ఎక్కడం ఒకటే అల్టిమేట్ గోల్. దానికోసం ఏదేదో చేస్తూ ఉంటారు, దాని పెద్ద ఇదే ఉండదు. కానీ దానివల్ల ఈ ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది తప్ప ఓటింగ్ మీద దాని ప్రభావం ఏమి ఉండదు. సరే, ఇక వైఎస్ రాజశేఖర రెడ్డితో మీకు చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధానికి సంబంధించి ప్రజలకి కొన్ని అప్పుడప్పుడు మీరు చెప్పే మాటలు చాలా ఆసక్తిగా వింటుంటారు. నేను వైఎస్ రాజశేఖర్ అంటే ఇప్పటికీ చాలామందికి అభిమానించే మహానేత. సో మీ ఇద్దరికి ఉన్న అనుబంధాన్ని నేపథ్యంలో కొన్ని షేర్ చేసుకోగలరా? ఇద్దరికి మీకు ఏం లేదండి, అనుబంధాలు ఏం కాదు. ఆయన ఒక లీడరు. అవును, మేము బాగా క్లోజ్ అయింది ఇప్పుడు 83లో ఆయన్ని పిసిసి ప్రెసిడెంట్గా నియమించారు. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన 6 నెలలకో 8 నెలలకో వెతికి ఎవరైతే ఎదుర్కోగలరని చెప్పి చూస్తే ఈయన చదువుకున్నాడు, డాక్టరు, రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గాడు ఇంత వేవ్లో అని. అప్పటికే ఆయన మాజీ మంత్రి కూడా, విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలోనూ భవన వెంకటరామరెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రి చేసి ఉన్నాడు. అందుకని అతను పికప్ చేసి రాజీవ్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్గా నియమించారు. మేము అప్పటికే డాక్టర్ రామచంద్రరావుకి బాగా క్లోజు, కేవీపీ రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే. అవును. అందుకని రామచంద్రరావు గారి ద్వారానే మాకు రాజశేఖర రెడ్డి గారి పరిచయం. ఎప్పుడు ఆయనకి నాకు రిలేషన్, ఆయన లీడరు, నేను కార్యకర్తని, అంతే. అంతమించి మేము పెద్ద దగ్గరగా వాళ్ళ కుటుంబంలో ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా మిగతా వాళ్ళకన్నా నాతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. కారణం ఏంటంటే ఆయన ఎంపీ అయిన తర్వాత 90 నుంచి 8 ఏళ్ళు అక్కడ ఉన్నాడు ఢిల్లీలో. క్వార్టర్ నేను వెళ్తే అక్కడే దిగేవాడిని, నాకు అవకాశం ఇచ్చారు. అది కూడా రామచంద్రరావు గారు చెప్పి ఎవరన్నా అక్కడే దిగుతాడని చెప్పి ఎప్పుడు వెళ్ళినా అక్కడే దిగేవాడిని. దాంతో అందరూ అక్కడ దిగినా సరే ఆయన లీడరే. నేనే అంత ట్రెస్ పాస్ చేసి పర్సనల్ మ్యాటర్స్లోకి వాటిలోకి వెళ్ళేటువంటి ఉత్సాహం లేదు నాకు. నాకు రూమ్ ఇచ్చేసేవారు వెళ్ళగానే, ఆ రూమ్లో ఉండటం, అలాగే మేము కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవటం, మిగతా లీడర్స్ని కలవటం. రాజశేఖర రెడ్డి గారు కొంచెం నా మీద సాఫ్ట్ కార్నర్ డెవలప్ చేసుకున్నాడు ఆయన. మీ ఇద్దరికి అంత క్లోజ్నెస్ ఎప్పుడు బలపడడానికి కారణాలు ఏంటి? కారణం ఏం లేదు, ఇదే కారణం. అవైలబిలిటీ. ఆయనకి పొద్దున్నే లేచి ఎవరితోన్నా కసుకేయాలనుకుంటే అక్కడ ఆయన ఇంట్లో వెళ్ళి దిగేంత చనువు ఉన్నవాళ్ళు చాలా ఢిల్లీ వెళ్ళటం తక్కువ. ఓకే. రామచంద్రరావు ఢిల్లీ ఎప్పుడు వచ్చేవాడు కాదు. నేను వెళ్ళేవాడిని, నేను ప్రతి బడ్జెట్ సెషన్కి వెళ్ళేవాడిని. అది ఒక అంత ముందు నుంచి సరదా వెళ్ళిపోయి బడ్జెట్ సెషన్ టైంలో అక్కడ ఉండడం, ఆ కరోల్ బాగ్లో ఏదో హోటల్లో ఉండటం, అని రోజు పార్లమెంట్కి వెళ్ళటం. అప్పుడు సెంట్రల్ హాల్కి అన్నిటికీ పాస్ ఇచ్చేవారు ఎవరు. ఇప్పుడంత స్ట్రిక్ట్ ఉండేది కాదు. అందరితో పరిచయాలు ఉంటాయని అలా సరదాగా తిరుగుతుండేవాళ్ళం. 89 ఈయన ఎంపీ అయ్యాక మాత్రం ఇంకా బోర్డింగ్ లాడ్జింగ్ ఫ్రీ, వెళ్ళిపోవటం, ఈయన ఇంట్లో తిరగటం, పార్లమెంట్లో మళ్ళీ వచ్చేయటం. ఆ టైంలో బాగా క్లోజ్ అయ్యే అవకాశం వచ్చింది.
ఎందుకో ఆయనకి నా మీద సాఫ్ట్ కార్నర్ డెవలప్ అయింది. తర్వాత ఈయన ఉన్నాడు కదా కేవీపీ రామచంద్రరావు. అవును. కేవీపీ రామచంద్రరావుకి ఎందుకో మేము కలిసిన రోజు నుంచి కూడా నా మీద చాలా ప్రత్యేక అభిమానం చూపించేవాడు. ఇప్పటికీ అంతే. అంతే తప్ప ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప. కానీ మీ మీద ఫస్ట్ నుంచి ఆయనకి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే 2009, 2004, 2009లో ఫస్ట్ టైం మీరు ఎంపీగా పోటీ చేయడానికి ముందు రాజమండ్రిలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే మిమ్మల్ని గుర్తుంచుకొని 2004లో అవకాశం ఇచ్చారు, 2009లో వరుసగా 2 సార్లు నెగ్గారు మీరు. సో అంత అభిమానం అంటే రాజమండ్రి సీట్ అంటే అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అరుణ్ కుమార్కే. ఆయనకి ముందు నుంచి కూడా నేను ఎమ్మెల్యేకి పోటీ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ నుంచి ఎంపీగా వెళ్ళమని ఢిల్లీలోనే ఉండాలి అనేవాడు ఆయన. సరే 2004లో ఎంపీ టికెట్, 1999లోనే నాకు ఎంపీ టికెట్ రావాలి. ఆయన పీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు అప్పుడు. కానీ పని జరగలేదు, ఈ పర్మిటేషన్ కాంబినేషన్లో రాలేదు. 2004లో ముందు నుంచి ఆయన ఎలా వచ్చింది ఏంటి అన్నది పెద్ద నాకు అంత డీటెయిల్గా తెలియదు. కానీ అది రామచంద్రరావు గారు అప్పుడు పక్కనే ఉండేవాడు కాబట్టి ఆయన కూడా కొంచెం రిమైండ్ చేస్తూ ఉండేవాడు. రాజశేఖర్ లాస్ట్లో ఫస్ట్ అయితే నా నేమ్ డ్రాప్ అయిపోయింది. పొద్దున్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు డ్రాప్ అయిపోయింది 2004లో. మళ్ళీ సాయంకాలం సిడబ్ల్యూసీలో కొన్ని మార్పులు జరిగాయి, ఎన్నో మార్చారు, రెండిట్లో నాదొకటి. అలా మొత్తానికి బట్ ఫర్ రాజశేఖర రెడ్డి అండ్ రామచంద్రరావు నేనేమి పెద్ద అంబిషియస్ కూడా కాదు. ఏదో వాళ్ళు పేరు పెట్టేవాళ్ళు వచ్చేవాడిని. ఎలక్షన్ ఓడిపోతే ఓ పార్టీ పోయింది అనుకునేవాడు, నెగ్గితే పార్టీ నెగ్గింది. అంతే తప్ప నా సొంత కంట్రిబ్యూషన్ పెద్ద ఏం లేదు. నన్ను చూసి ఓట్లు వేసింది ఏం లేదు. నన్ను చూసి ఓట్లు తగ్గుంటాయేమో కానీ ఇంకా అది మీరు అనుకుంటారు. కానీ అదే రాజమండ్రి అని నాకు కూడా తెలుసు కాబట్టి నేను అంతగా ఆసక్తిగా అంత నేను అంత పబ్లిక్తో అంత సంబంధాలు ఉన్నవాడిని, అలాంటిది ఏం కాదు పెద్ద. నేను ఎవరు వచ్చితే వాళ్ళు ఎవరేమడిగితే ఫోన్ చేయ రెహమాన్ కంటే ఫోన్ చేసేయటమే. అవును, అపకారం అయితే ఎవరికి ఏం చేయలేదు కదా. అపకారం చేసేంత సమర్థత కూడా లేదు నాకు దానికి. సో నేను పెద్ద ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఏ పొటెన్షియల్ క్యాండిడేట్. వాళ్ళు అనుకున్నారు, పెట్టారు. సరే 2 సార్లు ఓడిపోయాను, అయినా టికెట్ వచ్చింది, 2 సార్లు గెలిచాను. అన్నిటికన్నా నా క్యాస్ట్ కానీ నా ఆర్థిక పరిస్థితి కానీ సమకాలీన రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి సరైనటువంటి. కానీ 2 సార్లు రాజమండ్రి ఎంపీ చేస్తున్నప్పుడు మీరు మీ స్టాంప్ ఏంటి, మీరు చేసినటువంటి గ్రోత్ ఏంటనేది అందరికీ తెలుసు రాజమండ్రి వాళ్ళకి. మీరు కూడా ప్రతి ఇయర్ సుబ్రహ్మణ్య మైదానంలో ఒక అదే ఏదో యూనిక్గా చేయాలి కదా. అందుకని సుబ్రహ్మణ్యం చేసిందే కదా చెప్పేది. అంతే. ఇప్పుడు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతుంటాయండి. ఆ టైంలో రాజశేఖర రెడ్డి టైంలో ఒక పెద్ద మంచి ఏం జరిగిందంటే మొత్తం ఇంటర్నేషనల్గా పెద్ద భూము. ఆయన ఎన్ని పథకాలు అనౌన్స్ చేసినా అన్ని పథకాలకి కావాల్సిన డబ్బు వచ్చేసేది. డబ్బు లేకుండానే అనౌన్స్ చేసేవాడు. సాయంకాలానికి ఏదో ఇంకో పెరిగిపోయేది. అలాగా ఆ భూమిలో జరిగింది. దానికి తగ్గట్టుగానే మనకు రాజమండ్రి అంటే అరుణ్ కుమార్ ఆయనకి చాలా, రాజశేఖర రెడ్డికి రాజమండ్రి అనగానే ఏంది రాజమండ్రిలో పెట్టచ్చా అని వెంటనే ఏదైనా ఒక ఇది. ఇప్పుడు ఈ రైల్వే బ్రిడ్జిలు పైన కట్టారు, దాన్ని ఏమంటారు, ఆర్ఓబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్, లేకపోతే రైల్ ఓవర్ బ్రిడ్జ్, ఏదో బ్రిడ్జెస్. అది అరుణ్ కుమార్కి అన్ని ఇచ్చేసారని పెద్ద గొడవ చేశారు. చేస్తే ఆయన చెప్పాడు, అసలు నువ్వు ఆ గొడవ చేస్తున్నా ఆయనతో అన్నాడు, నీ కాన్స్టిట్యున్సీలో అసలు రైలు పట్టాయలేదు, నీకెందుకు అయ్యా? రైలు పట్టాలు ఎక్కువ ఉంటాయి, బ్రిడ్జీలు ఎక్కువ ఉంటాయి. అరుణ్ కుమార్కి రైలు పట్టాలే మొత్తం అంతా, అందుకని బ్రిడ్జీలు ఎక్కువ ఇచ్చానని. నాకు దాంట్లో ఎందుకంటే 50-50 అది. అలా చాలా. అవును, మీ పార్లమెంట్ పరిధిలో అన్నీ అవే కదా. అటు కేశవరం కడియం చూసుకున్నా, ఇటు నిడదలు చూసుకున్నా, రాజమండ్రి సిటీ, మండపేట అన్నీ అవే కదా. ఇప్పుడు కొత్తగా పెట్టిన బ్రిడ్జి కూడా మన టైంలో వచ్చింది. అప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు R&B మినిస్టర్. అవును, ఫోర్త్ బ్రిడ్జ్. అవును, తెలుసండి. ఆ బ్రిడ్జి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లోంచి తీసేశారు. 6 బ్రిడ్జిలకే 5 బ్రిడ్జిలకో ఇచ్చారు, మన బ్రిడ్జి లేదు. లాస్ట్ మినిట్లో మళ్ళీ నన్ను వెళ్ళి 2008లో అనుకుంటుంది, 2008 అనుకుంటా శంకుస్థాపన చేసాడు. శంకుస్థాపన అప్పుడే జరిగింది. చేసిన తర్వాత వెళ్ళి నన్ను పంపించాడు సిడబ్ల్యూసీలో ఉండి, నువ్వేం చేస్తున్నావు, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అన్నాడు. సార్ 6 అయిపోయిందంటే అయితే వాడు ఇంటికి వెళ్ళి అన్నాడు. ఇంటికి వెళ్ళి మొత్తానికి ఆయన పట్టుకుని పెట్టించండి, రేపు మీటింగ్లో మిగతాది రాజశేఖర రెడ్డి గారు ఆఫీస్ చూసుకుంటుంది, పెట్టించండి అని పెట్టించి రాజశేఖర రెడ్డి గారు ఆఫీస్ నుంచి చెప్పి ఆ బ్రిడ్జి కూడా నన్ను బాగా వాడాడు ఆయన. సిడబ్ల్యూసీ అన్నది అప్పుడు నాకు విజిటింగ్ కార్డు కూడా లేదు. నేను సిడబ్ల్యూసీ అని ఎలా చెప్పుకోవాలంటే, వెళ్ళి నీ కాంగ్రెస్ ఆఫీస్లో విజిటింగ్ కార్డులు ఉంటాయి నీ పేరుతో, అవి కూడా తీసుకోలేదా, ఎందుకని నీకు సిడబ్ల్యూసీ అని. అదే ఒక ఫస్ట్ 5 years చాలా బాగుండేది. ఎందుకంటే తిట్టడానికో బాగా చేసేవాడికో రాజశేఖర రెడ్డి ఉండేవాడు. అవును, తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత ఒకసారి ఏముంది రొటీను,
మనకేం బిజినెస్ లేవు, నన్ను వచ్చి అడిగే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరికి వాళ్ళకి లాభీ ఉంటుంది, నా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. మీ పొలిటికల్ కెరీర్ పరంగా చూసుకున్నా లేదా మీకు వ్యక్తిగతంగా మీతో సాన్నిహిత్యం కోసం చూసుకున్నా వైఎస్ రాజశేఖర రెడ్డికి మీకు ఒక బంధం అయితే ఉంది, అది సోర్సెస్ ఏవైనా కావచ్చు. సో ఒక్కసారిగా 2009 సెప్టెంబర్ 2 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది రాజశేఖర రెడ్డి ప్రయాణించినటువంటి చాపర్ అని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అందరూ స్టేట్ అంతా ఎలా ఫీల్ అయ్యారో అలాగే ఫీల్ అయ్యారు. యాక్సిడెంట్ చచ్చిపోకూడదు. అప్పుడు కొంచెం ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఇదే యాక్సిడెంట్ జరుగున్నా అతను చాలా వరకు అతను వేసిన ప్లాన్ అంతా కూడా టక్కన ఆగిపోయింది. అంతర్జాతీయంగా పరిస్థితులు అలాగే వచ్చాయి. పెద్ద కెలామిటీ కదా 2008 నుంచి. అవును, లేమన్ బ్రదర్స్ అది పెద్ద కెలామిటీ. ఆ భూమి పోయి ఒక్కసారిగా డౌన్ అయిపోయింది మార్కెట్. ఏదో రాజశేఖర రెడ్డి అలా ఒక పాత్ర వచ్చాడు, నాది అయిపోయింది పాత్ర అనుకున్నాడు. దేవుడిని నమ్మాలి. మోస్ట్ అన్టైమ్లీ డెత్. ఆ రోజు వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉంది, వెళ్ళొద్దు అని చెప్పి చాలామంది వారించినా సరే, పైలట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా సరే, లేదు నేను మాట ఇచ్చాను వెళ్ళాలి తప్పదు అని చెప్పి వెళ్ళారు. అవన్నీ తర్వాత నాకు తెలిసి రాజశేఖర రెడ్డి పూర్తిగా పైలట్ ఏం చెప్తే అదే చేస్తాడు. మనిషిని అతను పవర్స్ డెలిగేట్ చేయడంలో అలాంటి లీడర్ నేను చూడలే. మీకు అప్పచెప్తే ఇంక మీరే బాధ్యత, అంతే. ఎంతమంది వచ్చి మీ మీద చెడు చెప్పినా పట్టించుకోడు, మీరే చేయాలి. మీరు తప్పు చేసి ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు చెప్పేవాడు నీకు అప్పచెప్పాను నువ్వు చేయలేకపోయావు, ఓకే అని పక్కన పెడితే ఇంక అంతే. మళ్ళీ మీకు పని అప్పచెప్పేవాడు కాదు, చేయలేడు అతను ఆ లక్కీగా కరెక్ట్. ఆ పైలట్ వాడు సీనియర్ పైలట్, అతను పాపం పైలట్ని అడుగుంటాడు వెళ్దామని. అసలు యాక్చువల్గా అతనితో చాలాసార్లు హెలికాప్టర్ ట్రావెల్ చేశాను. ఇలా ఎక్కగానే అది తీసి పెట్టుకుని నిద్రపోయాడు. ఆ సౌండ్ వినిపించకుండా పెట్టుకుని పడుకున్నాడు. మళ్ళీ అది దిగుతున్న టైంలో పైలట్ ఏదో చెప్తాడు అనుకుంటాను, నేను ఎప్పుడు పెట్టుకోలే. పైలట్ చెప్పినప్పుడు తీసి కొంచెం కూర్చొని ఆ బెడ్ టిష్యూ తీసి మొహం అది తుడుచుకుని దిగడం, బయటికి ఇంకా మామూలు మీటింగ్లో పాల్గొనడం అని. హెలికాప్టర్లో ఆ అరగంట 30 గంట కూడా వేస్ట్ చేసేవాడు కాదు, నిద్రపోయేవాడు. అతనికి నిద్ర ఒకటి అలా పడుకుంటే వచ్చేస్తుంది. ఫ్లైట్ ఎక్కాడా అలా పడుకునేవాడు, మళ్ళీ లేచేవాడు కాదు. అంటే చాపర్లో సెప్టెంబర్ 2న సెప్టెంబర్ 2వ తేదీ చాపర్లో కూడా అలాగే నిద్రపోయి ఉంటారు. ఆ నిద్ర శాశ్వత నిద్రకి నాకేం అనుమానం లేదు. అసలు ఏం బాధపడి ఉండడు, అలా పడుకుని ఉంటాడు అంతే. ఇలా తిరుగుతున్నా సరే అలా చూసి అలా పడుకుంటాడు. ఎందుకంటే వాడు తీసుకెళ్ళేవాడు ఉన్నాడు కదా, పైలట్ మీద నమ్మకం అంతే. డెలిగేషన్ పవర్స్ ఏం అసలు. అతను వద్దంటే మనం వద్దంటే ఆయన పట్టించుకోడు, కానీ పైలట్ కానీ వద్దంటే ఎట్టి పరిస్థితిలో వెళ్దాం అని అనడం అనే తత్వం కాదు. ఆ రోజు ఒకసారిగా మీకు ఆయన కుడి భుజం కావచ్చు, ఆయనకి మీరు కుడి భుజం కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ లేదు ఒక సాన్నిహిత్యం అయితే మీరు ఆయన ఒక మహానేతగా మీరు చూస్తుండొచ్చు, కానీ బయట నుంచి చూసిన ప్రజలు మాలాంటి వాళ్ళకి, జర్నలిస్టులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరిది ఒక అవినాభావ సంబంధం అని అందరూ అంటారు, ఇప్పటికీ చెప్తారు. అటువంటిది ఒకసారిగా ఆయన లేరని ఇప్పుడు ఒక మంచి హ్యాండ్, ఒక సపోర్ట్ మీరు కోల్పోయినట్టు. సపోర్ట్ ఏంటి, అయిపోయింది పొలిటికల్ లైఫ్. తర్వాత నాదేం లేదు పెద్ద ఆయనతోటే. అంటే ఇప్పుడు ఆయనతోటి అప్పటికి 25 ఏళ్ళు అయిందా, 83 నుంచి. అవును, 2009 25 ఏళ్ళు అయింది. ఓ 25 ఏళ్ల పాటు రోజు పొద్దున్న లేస్తే రాజశేఖర రెడ్డితోటి ఫోను, రాత్రి అయితే రాజశేఖర రెడ్డితో ఫోను, పయ్యూరు వెళ్తే రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళడం. అందుకే అన్నాను ఇది ఒకసారి రాజశేఖర రెడ్డి టక్కనే తీశారు, ఇంక రాజశేఖర రెడ్డి లేడు. రామచంద్రరావు ఆల్మోస్ట్ ఒక 1 or 1.5 years ఒక షెల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అవును, ఆయన అసలు ఎవరైతే బాగున్నా అంతే అంతే షెల్లోకి వెళ్ళిపోయాడు. మనకి ఏముంటుంది పెద్ద, నాకేమో పెద్ద అంబిషన్ ఉన్నవాడిని కాదు, ఏదో అవ్వాలని ట్రై చేసినవాడిని కాదు. ఎప్పుడైపోతుందా ఈ పార్లమెంట్ అని వెయిటింగ్ అంతే. అయిపోగానే నమస్కారం పెట్టి వచ్చేసాం అంతే. రాజశేఖర రెడ్డి డెఫినెట్గా నాకు సంబంధించింది, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు సంబంధించినంత వరకు రాజశేఖర రెడ్డి ఈజ్ మై మెంటర్, అంతే, మై లీడర్. డెఫినెట్గా దానివల్ల ఆయనకి మంచి జరిగిందా చెడు జరిగిందా నాలాంటి వాడిని పెట్టుకోవటం అంటే ఇటు ఇది చెప్పేవాళ్ళు ఉంటారు, అది చెప్పేవాళ్ళు ఉంటారు. సో అంతే ఒక లెవెల్. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట, రాజశేఖర రెడ్డితో మీకు అంత క్లోజా అండి అది అని అంటుంటే, గాంధీ గారు మా ఇంటికి వచ్చారు,
అలా చెప్పుకుంటూ ఉంటారు మన అవునవును మన exactly. పూర్వీకులు. అవునవును ఆ లెవెల్లో అంటే రాజశేఖర రెడ్డి మా ఇంటికి రాజశేఖర రెడ్డి క్లోజ్ అంటే నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. పేరెట్టే పిలిచేవాడు అందరు. నేను పేరు మర్చిపోతే నేను వస్తున్నావు అనుకో అడిగేవాడు "అవును" అని నెమ్మదిగా చెప్పాలన్నమాట. ఏ రామా అని టఫ్ కొట్టేవాడు. ఇంకా అతను ఇంప్రెస్ అయ్యి ఇంకా అసలు మనకి చేసిన చీఫ్ మినిస్టర్లు అందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది, కానీ అవతల మనిషిని పూర్తిగా ఆ, ఒక్క ఒక్క ఇలా భుజం మీద తట్టడంతో పొట్ట మీద కొట్టేవాడు. లేకపోతే ఏంటి పెంచేస్తున్నావు అని, ఎవరన్నా కొంచెం పొట్ట పెంచుకున్నాడు అనుకోండి ఇలా కొట్టి తగ్గించు అనేవాడు. అది దాన్ని ఏంటంటే ఓనర్షిప్ అనమాట. ఆ, మనిషిని ఓన్ చేసుకుని మనిషిని own సొంతం చేసుకోవడం. ఆ మనిషి కూడా సొంతం చేసుకునేవాడు. Exactly. ఈయన ఒక్కడే కాదు, అది గాడ్ గిఫ్ట్ అంతే క్వాలిటీ. తర్వాత ఎంత చిన్నవాడు చెప్పినా సరే అది వినేవాడు. మ్మ్. వెళ్తూ డ్రైవర్ ఈ ₹2 బియ్యం ఎలా ఉంటుంది అని డ్రైవర్ని అడిగేవాడు. మ్మ్. లేకపోతే గన్మెన్ అడిగేవాడు. వాళ్ళు చెప్పేది చాలా జాగ్రత్తగా వినేవాడు. వాళ్ళకి ఇది ఈజీ, వాడు కొంచెం స్టిఫ్ అయిపోయి ఇదేంటి ఇలా అడిగేస్తున్నాడు అని సీఎం గారు అనుకుంటే మ్మ్. ఆ భుజం మీద కొట్టు లే ఫ్రీ చెప్పు మీరు ఎంతమంది ఫ్యామిలీ అలా వెళ్ళే 5 నిమిషాల్లో మాట్లాడేవాడు. అది ఒక ఆర్ట్. అవతల వాడు డెఫినెట్గా నిజమే చెప్పేవాడు. అదే మీరు పెడుతున్నారు కదండి చాలా బాగుంటుందండి, నేను అలా కాదు, లేదండి పెద్ద ఏం లేదండి ప్రజల్లో లేదండి అని చెప్పేవాళ్ళు ఉండేవారు. మ్మ్. కానీ అందరివి తీసుకుని తనకు నచ్చింది చేసేవాడు. లీడర్ చేయవలసిన పని అది. నో ఈ చాలా మర్చిపోలేని మనిషి. మ్మ్. ఇంకా రాజమండ్రి రాజకీయాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు అండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్, ఒక క్లోజ్ పొలిటికల్ ఇది అనుకోవచ్చు, బాండ్ అనుకోవచ్చు. అసలు ఎలా నడిచేది మీ ఇద్దరి మధ్య? ఎందుకంటే ఆయన చూశారు కదా. మీరు పూర్తిగా సాఫ్ట్, నేను చూశాను సార్ యాజ్ ఎ జర్నలిస్ట్, రాజమండ్రి సిటిజన్గా నేను చూశాను. అందరికీ తెలియాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. జగ్గమూడి రామ్మోహన్ రావు ఫుల్ అగ్రెసివ్, మీరు ఫుల్ సాఫ్ట్ అండ్ ఫుల్ టెక్నికల్ పర్సన్. సో ఎలా నడిచేది మీ బంధం? ఎందుకు అంతకాలం నడిచేది? చెప్పారుగా ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. యా ఇద్దరం క్వైట్ ఆపోజిట్. అందుకని అతనికి చాలా జక్కంపూడి రామ్మోహన్ రావు ఏంటంటే అతను నన్ను పూర్తిగా నమ్మాడు. నాకు నిజంగా ఎలిజిబిలిటీ లేకపోయినా ఎందుకో నేనైతే అతని అభివృద్ధే కోరుకుంటానని అతనికి పూర్తి నమ్మకం. దానివల్ల మాకెప్పుడు విభేదాలు, తీవ్రమైనటువంటి విడిపోవలసినంత విభేదాలు ఎప్పుడు లేవు. జనరల్ బేసిక్గా జక్కంపూడి రామ్మోహన్ రావు అనేవాడు కొంచెం దుడుకు మనిషి తప్ప మంచివాడు. తర్వాత హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడతాడు. 24 గంటలు సరిపోవు. అతను 65కి 66కి చచ్చిపోయాడు, కానీ పనిచేసిన గంటలు బట్టి లెక్కేసుకుంటే 100 ఏళ్ళు బతికేసాడు. అన్ని గంటలు పనిచేసేవాడు. అదొక కసి అంతే. ఒక నాకు రాజకీయంగా అసలు నేను మీటింగుల్లో మాట్లాడడం ఇంకోటి అన్నీ కూడా అతని వల్లే. ఎందుకంటే నాకు కొంచెం నేను ఇంట్రావర్ట్ లాగా షై. నాకు గతంలో కొత్త వాళ్ళతోటి, ఇప్పుడు కూడా కొత్త వాళ్ళతో నేను మాట్లాడలేను. తెలిసిన వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలను, కానీ కొత్తగా పరిచయం చేసుకుని మాట్లాడడం ఇలాంటి వాటిలో కొంత. మీరు అంత నాన్ స్టాప్గా స్పీకింగ్ పవర్స్ ఉంది కదా, మీరు ఇంట్రోవర్ట్ అంటున్నారు. స్పీకింగ్ పవర్ వేరు, నేను మాట్లాడతానండి అని అడగాలి. అచ్చా ఓకే రైట్ సార్ నాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించండి డయాస్ మీద. అవకాశం ఇస్తే ఓకే, అవకాశం ఇస్తే మాట్లాడగలను, మీరు కానీ అవకాశం ఇవ్వడం అడగలేను. నా తరఫున అడిగేవాడు రాము అని అడగటం కాదు, ముందు నేను మాట్లాడకపోతే అసలు మీటింగ్ ఎరగనిచ్చేవాడు కాదు. అబ్బో అంతా వాళ్ళంతా ఏమనుకునేవారంటే వీడు ఎగదొస్తున్నాడు, వాడిని రామ్మోహన్ ఒకటి వదులుతాడండి మీదకి, వాడు వచ్చి గొడవ చేస్తాడు అని. నిజం అది కాదు, వాడే ఒప్పుకునేవాడు కాదు. మాకు ఎప్పుడు 1972 ఆంధ్ర ఎడ్యుకేషన్ అంత ముందు నుంచి కూడా ఎప్పుడు పరిచయం అయిందో కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు. చాలా చాలా క్లోజ్ అయ్యాం. చాలా నా పట్ల అపారమైన గౌరవం ఉండేది. ఒక మంచి అతను. యాక్చువల్గా సిక్ అవ్వడం చాలా దురదృష్టకరం. మినిస్టర్ అయినప్పటికే సిక్ అయిపోయాడు. అవును, ఆ సిక్నెస్ కూడా రేర్ సిక్నెస్. ప్రపంచంలో ఒక మొత్తం ఇప్పటికి 10-15 మందికి వచ్చి ఉంటుంది. అమెరికా తీసుకెళ్ళాం కదా, అమెరికా కూడా వెళ్ళాను. నేను వెళ్ళాను. అతను డెఫినెట్గా హీ డిజర్వ్స్. అతను